హలో ఎవ్రీవన్, ఓం శాంతి. ఈరోజు మీకు నేను ఆరోగ్యాల గని అయినటువంటి మునగాకుతోటి పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. దీన్ని పచ్చ బంగారం అని కూడా అంటారు, ఎందుకంటే అంత విలువైనది. దీంట్లో అన్ని ఔషధ గుణాలు ఉన్నాయి. అయితే దీన్ని ఎలా వండుకోవాలో చాలామందికి తెలీదు, ఎందుకంటే ఇది చేదుగా ఉంటుంది కాబట్టి అంతగా ఇష్టపడరు. ఈ విధంగా ట్రై చేయండి, ఎంతో బాగుంటుంది. ముందుగా కడాయి పెట్టుకొని మునగాకుని బాగా శుభ్రంగా ఒలుచుకొని కడిగి ఆరబోసి ఈ విధంగా తయారు చేసుకోవాలి. తర్వాత దీన్ని కడాయిలో బాగా వేయించుకోవాలి. అంటే బాగా క్రిస్పీగా రావాలి, అంతవరకు లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టకూడదు, హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మాడిపోతుంది, వేగదు. కాబట్టి లో ఫ్లేమ్లోనే బాగా వేయించుకోవాలి. ఈ విధంగా రావాలి. ఈ విధంగా చేత్తో నలిపామంటే పొడి పొడిగా అయిపోవాలి. అంతవరకు వేయించుకొని బాగా చల్లార్చుకోవాలి. తర్వాత వేయించుకున్న ఈ మునగాకుని 3 కప్పులు తీసుకోవాలి. అదేవిధంగా డ్రై చింతాకును కూడా 3 కప్పులు తీసుకోవాలి. ఈ చింతాకు మనకు ఆయుర్వేదిక్ సరుకులు అమ్మే షాప్లో దొరుకుతుంది. తర్వాత పచ్చి పల్లీలను కూడా 3 కప్పులు తీసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా మిరపకాయలని, ఎండు మిరపకాయలని తీసుకోవాలి. ఎండు మిరపకాయలు కాస్త ఎక్కువే పడతాయి, ఎందుకంటే పల్లీలు కదా మనం వాడేది, అందుకని ఎక్కువే పడతాయి. తర్వాత రుచికి సరిపడా ఉప్పును కూడా తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 1 టీ స్పూన్ నూనెను వేసుకోవాలి. ఈ నూనె కాగిన తర్వాత మనం ఏవైతే మిరపకాయలు ఉంచుకున్నామో వాటిని తొడిమెలు తీసేసి ఈ నూనెలో వేసి దోరగా వేయించుకోవాలి, మాడనివ్వకూడదు. వీటిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత పల్లీలను కూడా అదే విధంగా దోరగా వేయించుకొని ఏదైతే మిరపకాయలు ట్రాన్స్ఫర్ చేసుకున్నామో దానిలోకి వీటిని కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో 1 టీ స్పూన్ నూనెను వేసి ఏదైతే చింతాకు మనం తీసి పెట్టుకున్నామో దాన్ని కూడా వేసి వేయించుకోవాలి, మాడకుండా వేయించుకోవాలి, క్రిస్పీగా రావాలి. తర్వాత దీన్ని కూడా అదే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత మనం ఏదైతే మునగాకును డ్రై చేసి ఉంచుకున్నాం కదా, దాన్ని కూడా ఇదే బౌల్లో వేసి తగినంత ఉప్పును వేసి అన్నిటినీ కలిపి బాగా చల్లారనివ్వాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ చల్లారిన వాటినన్నింటినీ కూడా వేసి బాగా మెత్తగా పొడి చేసుకోవాలి. వెల్లుల్లిపాయల్ని తినేవాళ్ళు చివరగా ఒక 10 వెల్లుల్లిపాయల్ని వేసుకొని ఒక పల్స్ ఇచ్చుకోవాలి. అంతేనండి, మన మునగాకు పొడి రెడీ అయిపోయింది. దీన్ని ప్రతిరోజు మొట్టమొదటి ముద్దలో వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఒక 2 ముద్దలు దీంతో కానీ తిన్నారంటే ఒంట్లో ఉండే నీరు కానీ గ్యాస్ ప్రాబ్లం కానీ అన్నిటినీ కూడా ఇది దూరం చేస్తుంది. ఈ పొడిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత 3 రోజులు ఆగి అప్పుడు వాడుకోండి. అప్పుడే దాంట్లో ఉండే ఆ చిరుచేదు కూడా పోయి కమ్మదనం వస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.